1వ అధ్యాయము 40 నుంచి 45 వచనం వరకు. మార్కు సువార్త 1వ అధ్యాయము 40 నుంచి 45 వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఒక కుష్టి రోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవాని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనెను. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువు వారి దగ్గరికి ఎవరు వచ్చారంటే, ఒక కలెక్టర్ రాలేదు, ఒక ఇంజనీర్ రాలేదు, ఒక డాక్టర్ రాలేదు. ఎవరు వచ్చారంటే ఒక కుష్టి రోగి వచ్చాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కుష్టి రోగి గ్రామములో ఉండడు. అర్థమవుతుందండి? కుష్టి రోగి గ్రామంలో ఉండడు. ఆ కాలంలో కుష్టి రోగిని వెలివేసేవారు, ఊరు బయట పెట్టేవారు ఎక్కడో దూరంగా. సో ఇప్పుడు ఎక్కడో ఊరు బయట దూరంలో ఉన్నటువంటి కుష్టి రోగి ఎక్కడికి వచ్చాడంటే యేసయ్య దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, ఊరు బయట ఎక్కడో ఉన్నటువంటి కుష్టి రోగి యేసయ్య దగ్గరికి ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడంటే, యేసయ్య గురించి విన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఏం చేశాడు? విన్నాడు. హల్లెలూయా. యేసయ్య గురించి విని ఆయన ఏం తెలుసుకున్నాడంటే, యేసయ్య దగ్గరికి వెళ్తే నేను స్వస్థపడతాను, యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు అద్భుతము జరుగుతుంది, యేసయ్య నా పాపాలన్నీ క్షమిస్తాడు, హల్లెలూయా అని ఆ కుష్ఠరోగి ఏం చేసిందంటే గ్రహించాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా క్రైస్తవుడిగా మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏమిటంటే, దేవుని యొక్క స్వరము వినే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏమి కలిగి ఉండాలండి? దేవుని స్వరం. దేవుని స్వరము వినే మనసు కలిగి ఉండాలి. అంటే దేవుని వాక్యము వినే మనసు కలిగి ఉండాలి. అది మనకి చాలా ఆశీర్వాదకరము, దీవెనకరం. ఇప్పుడు ఈ కుష్టి రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడంటే, ఈ కుష్టి రోగి చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే యేసయ్య గురించి విన్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడండి? యేసయ్య గురించి విన్నాడు. దేవుని స్తోత్రం. వినడం వల్ల ఏమొస్తుందంటే, చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకూడనట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో దేవుడి వాక్యము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఏమిటంటే, కొంతమంది హృదయం అంట కొవ్విందంట. ఏమైందండి? కొవ్వుతో నిండింది. కొంతమంది హృదయము క్రొవ్వుతో నిండిపోయింది. అంతేకాదు, చెవులు వినుటకు మందమైపోయింది. ఏమి వినడానికి మందమైపోయింది అంటే, దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యం వినడానికి, మందిరానికి వెళ్ళడానికి వారి హృదయం ఏమైపోయిందంటే కోవెక్కిందంట. నేను చెప్పట్లేదు, వాక్యం చెప్తుంది. దయచేసి అయ్యా నేను చెప్పట్లేదండి, చదువుకోండి. ఈ హృదయం ఏమైందంట? కోవింది. చెవులు మందమైపోయింది. ఎందుకు దేవుడు ఇంత గట్టిగా, మోటిగా, కఠినంగా, స్ట్రాంగ్ గా చెప్తాడంటే, దేవుడు పదే 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 చెప్తున్నప్పటికీ కూడా వారు దేవుడి మాటలు లెక్క చేయడం లేదు, దేవుడి మాటలు వినడం లేదు. ఈ రోజుల్లో చాలా మంది మందిరానికి రండమ్మా, ఆదివారం తప్పకుండా మందిరానికి రావాలి మీరు అని చెప్తే కూడా
చాలా మంది రావడం లేదు. నిజంగా దేవుడు నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడు, బాప్తిజం తీసుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా మందిరానికి వస్తే అన్ని మందిరాలు హౌస్ఫుల్ అయిపోయి బయట నిలబడతారు జనాలు. మా వస్తే ఒక 10%, 20%, ఒక 30% వస్తారు. కానీ 70% ఏం చేస్తారంటే వారి యొక్క పనుల్లో బిజీ అయిపోతారు. నేను అనేక మందిని ఆ విధంగా చూశాను. సో వాళ్ళు వినకపోవడం వల్ల చాలా నష్టపోతారు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు. అంటే ఆయన మాట వింటే ఏమొస్తుందంట? స్వస్థత. దేవుని స్తోత్రం. అంతేకాదు రోమపత్రికలో మాట ఉంటుంది చూడండి. రోమపత్రిక 10:15లో కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే యేసు క్రీస్తు గురించి వినుటే నీకేం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. వినుట వల్ల ఏం కలుగుతుందంట? విశ్వాసము. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తామంటే సాధారణంగా లోకంలో ఉన్న మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తాం. బయట మాటలు, ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు చెప్తే ఇంత ఏనుగు చెవులు చేసుకుంటాం. అర్థమవుతుందండి? ఎవరి గురించి అన్నా చెప్పామనుకో, నీకు ఈ విషయం తెలుసా, ఫలానా వ్యక్తి గురించి నీకు తెలుసా అంటే చెప్పు అని చెప్పేంత అయిపోతుంది, ఏనుగు చెవులాగా అయిపోతుంది. అర్థమవుతుందండి? అంటే లోకానుసారమైనటువంటి మాటలు వినడానికి ఏనుగు చెవుల్లాగా అయిపోతాయి, దేవుడు మాటలు వినడానికి ఎలక చెవుల్లాగా అయిపోతాయి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కుష్ఠరోగి లోకానుసారమైన మాటలు వినలేదు, కానీ ఏం విన్నాడంటే యేసయ్య గురించి విన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసయ్య గురించి వినడం వలన మేలు జరుగుద్దా, కీడు జరుగుద్దా? మేలే జరుగుతుంది. ఈ కుష్ఠరోగికి ఏం జరిగింది? మేలు జరిగింది. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా మనకేముండాలంటే దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం వినే హృదయం ఉండాలి, దేవుని వాక్యం వినే మనసు ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండవదిగా ఈ కుష్ఠరోగి విన్నాడు, విని చేశాడంట ఆయన యొద్దకు వచ్చి. హల్లెలూయా. విని ఊరుకున్నాడా? విని ఊరుకోలేదు. అవునా, యేసయ్య ఎంత గొప్పవాడా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడా, ఎండిన ఎముకలను సజీవ సైన్యముగా చేశాడా, అంత గొప్ప దేవుడా. అయితే నేను యేసయ్య దగ్గరికి వెళ్తా, ఆయన కలుస్తా, ఆయనతో మాట్లాడతా అని ఏం చేశాడు? యేసయ్య దగ్గరికి వచ్చాడు. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా ఈ కుష్ఠరోగి చేసిన పని ఏంటంటే విన్నాడు. రెండవదిగా ఏం చేశాడండి? ఆయన యొద్దకు వచ్చాడు. అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకుని, దిమస్కులారా, మీ హృదయములను పరిశుద్ధ పరచుకుని. హల్లెలూయా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వస్తామో దేవుడు మనల్ని ప్రేమించి మనం ఎప్పుడు వస్తాడు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, మీలో ఎవరైనా ఉన్నారు ఒకరు, వారు మా ఇంటికి రానంటున్నారు. ఏమంటారు? మీ ఇంటికి మేము రాము, మీరే మా ఇంటికి రా అంటారు. నేను వెళ్తానా? పాస్టర్ మీ ఇంటికి అసలు రాము, మీ ఇంటికి అసలు మేము రాము, కానీ మీరే మా ఇంటికి రావాలి. నడుస్తుందా? నడవదు. దేవుని స్తోత్రం. నడుస్తుందా? నడవదు. అని దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధికి వస్తావో, ఆయన వద్దకు వస్తావో, ఆయన
నీ వెంబడి నీతో వస్తాడు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునుడి, దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ఎప్పుడైతే మనము దేవుడి దగ్గరికి వస్తామో దేవుడు ఏం చేస్తాడంటే మన చేతులను పరిశుద్ధపరుస్తాడంట. ఏం చేస్తాడు? చేతులు శుభ్రంగా కడుగుతాడు, శుభ్రము చేసుకుని. రెండవదిగా హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. చేతులు మీరు అనొచ్చు, నా చేతులు బాగానే ఉన్నాయండి. ఈ చేతులు కాదు, స్పిరిచువల్గా చూస్తే మన చేతులతో అనేకమైనవి చేయకూడని మనము చేస్తూ ఉంటాము. చూపులతో మనము చూడకూడని చూస్తూ ఉంటాము. చెవులతో మనము వినకూడని వింటా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, చేతులతో ఈ రోజుల్లో ఎక్కువ పాపం ఎలా చేస్తారో తెలుసా? చెప్తారు ఎవరైనా? ఈరోజు చేతులతో చేసే పెద్ద పాపం చెప్పండి. ఇదేనండి. ఇట్లా 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 అంటావు, నీకు అవసరం లేదు. అక్కడేదో కనపడుతుంది, అక్కడేదో నీకు అట్రాక్షన్గా ఇట్లా కనపడేటప్పటికి ఏం చేస్తావంటే ఇటు ఇటు చూసి దాన్ని ఆన్ చేయాలా వద్దా, ఆన్ చేయాలా వద్దా, ఆన్ చేయాలా వద్దా, ఏం కాదు, జస్ట్ ఇట్లా చూద్దామని ఇట్లా నొక్కుతాడు. కొంచెం లోపలికి వెళ్తాం, కొంచెం లోపలికి వెళ్ళాక బాగుంది అనిపిస్తుంది. ఇంకెందుకో 10 నిమిషాలు చూద్దాం అనుకుంటాం. 10 నిమిషాలు కాస్త పావు గంట అవుద్ది, పావు గంట కాస్త అరగంట అవుద్ది, అరగంట కాస్త గంట అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇదంతా దేంతో చేశారు? చేతులతోటి. హల్లెలూయా. అయితే నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే నీ చేతులను పరిశుద్ధపరుస్తాడు, నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. మీరు అనొచ్చు, బ్రదర్ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నా చేతులైనా పరిశుద్ధపరుస్తాడు, దేవుడు నా హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు, నీకు డౌట్ రావచ్చు. దేవుడి దగ్గరికి వచ్చి ఇక్కడ నువ్వు కూర్చుని ఆయన వాక్యం విన్నప్పుడు ఏమవుతుందంటే నీకు అది ఓపెన్ చేయాలనే ఆలోచనే రాదు. ఓపెన్ చేయాలనే ఆ తలంపు నీకు రానే రాదు. అప్పుడు నీకు ఏం కలుగుతుందంటే నీ లోపల ఏముందంటే దేవుని వాక్యం ఉంది కాబట్టి అది ఓపెన్ చేయాలంటే నీకు భయం వేస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, దేవా నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అంటే హృదయంలో వాక్యంతో నింపబడితే పాపము చేయడానికి అవకాశమే ఉండదు. దేవుని స్తోత్రం. అయితే ఈ కుష్ఠరోగి చేసిన పని ఏంటంటే విన్నాడు ఫస్ట్గా, రెండవది ఏం చేశాడు? ఆయన యొద్దకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు చూద్దాం. ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, యేసు ప్రభు దగ్గరికి కుష్ఠరోగి వచ్చి ఏం చేశాడండి? మొట్టమొదటిగా మోకాళ్ళుని. దేవునికి స్తోత్రం. అంటే ఈ మోకాళ్ళుండడం అనేది, మోకరించడం అనేది దేనికి సాదృశ్యముగా ఉందంటే తగ్గింపు స్వభావమునకు సాదృశ్యముగా ఉంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే చాలా మంది చర్చికి వచ్చి ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్టమొచ్చినట్టు కూర్చుంటారు. ఒక స్టైల్గా రకరకాలుగా కూర్చుంటూ ఉంటారు. కాళ్ళ మీద కాలు వేసుకుని, కాళ్ళు చాపుకుని రకరకాలుగా కూర్చుంటారు. కానీ ఈ కుష్ఠరోగి మొట్టమొదటి చేసిన పని ఏంటంటే ఫస్ట్ వినగలిగిన హృదయం ఉంది దీనికి, రెండవది దేవుడి దగ్గరికి వచ్చే హృదయం ఉంది, మూడవది తగ్గింపు స్వభావం ఉంది. హల్లెలూయా. ఏముందండి? తగ్గింపు స్వభావం ఉంది. అందుకే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, ఒక అద్భుతమైన మాట. మత్తయి సువార్త 23:12. మత్తయి సువార్త 23:12. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు, ఎవరైతే తగ్గించుకుంటారో
వాళ్ళు హెచ్చించబడతారు. దేవుని స్తోత్రం. ఒక సీక్రెట్ ఏంటంటే, ఒక మనిషి ఈ మనిషి బ్లెస్ అవుతాడా, బ్లెస్ అవడా, ఈ మనిషి దీవించబడతాడా, దీవించబడడా, స్పిరిచువల్ గా మనం జాగ్రత్తగా గమనించి అబ్జర్వేషన్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైతే ఒక మనిషి తనను తాను తగ్గించుకుంటాడో ఒక సమయం వచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుడు తప్పకుండా ఇచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే, సామెతల గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏంటంటే, అది ఘనతకు ముందు వినయం ఉంటుందంట. ఘనతకు ముందు ఏముంటది? వినయం. వినయం అంటే ఒక మనిషి ఘనపరచబడాలి అంటే ఆ మనిషిలో ముందుగా కనిపించేది ఏంటంటే తగ్గింపు స్వభావము. హల్లెలూయా. మనం బైబిల్లో చూసినట్లయితే దావీదు రాజు కాకముందు ఎక్కడో అరణ్యములో ఉండి గొర్రెల్ని బర్రెలన్నింటినీ మేపుకునేటప్పుడు, అరే పోయి తీసుకెళ్ళి మీ అన్నయ్యలకి భోజనం ఇచ్చినారా అంటే, నేను మా అన్నయ్యకి భోజనం పట్టుకెళ్ళడం ఏంటి, వాళ్ళే రమ్మను అన్నాడు. లేదు. ఏం చేశాడు? ఈ రోజుల్లో ఎవరు పట్టుకెళ్తారా? అన్నయ్యకి అన్నం పట్టుకెళ్ళరా? పొలం అంటే ఎవరు పట్టుకెళ్ళరు. దేవుని స్తోత్రం. దావీదును మనం బైబిల్లో చూసినట్లయితే అనేక సార్లు నేను పురుగునని, నల్లినని, అదని ఇదని అనేక రకాలుగా దావీదు తగ్గించుకున్నాడు. అంత తగ్గించుకోబట్టి దేవుడు దావీదుని ఒకానొక టైంలో నువ్వు సింహాసనం మీద కూర్చోవాలని చెప్పి ఏం చేశాడు? రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం. ఒక మనిషి దీవించబడాలి, ఆశీర్వించబడాలి అంటే అతనిలో ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే తగ్గింపు స్వభావము. తగ్గింపు స్వభావం కలిగి ఉంటే తప్పకుండా ఒక టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కుష్ఠులో ఏం చేశాడు? వచ్చి ఆయన ఎదుట మోకాలు అంటే మోకరించి అంటే తను తాను తగ్గించుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనెను. ఏమన్నాడండి? నీకు ఇష్టమైతే. దేవుని స్తోత్రం. వచ్చి ఏసైనా ప్రార్థన చేయగలడా? ఏసైనా ప్రార్థన చేయగలడా? ఏమన్నా ఫస్ట్ చేసిన పని ఏంటంటే మోకరించాడు. మోకరించి ఏసైనా అడుగుతున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా? మనము ఏదైనా దేవుణ్ణి అడిగే ముందు ఓన్లీ మన డిజైర్, మన ఆశ, మన చిత్తమే కాకుండా దేవుడి చిత్తాన్ని మనం అడగాలి. హల్లెలూయా. ఏం అడగాలంటే, అయ్యా నీ చిత్తమైతే ఇలా చేయి ప్రభు, నీకు ఇష్టమైతే ఇలా చేయి ప్రభు అని మనమే ఏం చేయాలంటే మన చిత్తాన్ని దేవుడి మీద వేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తుంటే, ఈ బిల్డింగ్ బాగుందనుకో, ఏసయ్య నాకు ఇలాంటి బిల్డింగే కావాలి, నాకు ఇలాంటి కారే కావాలి, నాకు ఇలాంటి బైకే కావాలి, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి, నాకు ఇలాంటి అబ్బాయి కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుడు అంతకంటే మంచి అమ్మాయి నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీకు అంతకంటే మంచి బిల్డింగ్ ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు నీకు అంతకంటే మంచి కారు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు చూసిన దానికన్నా ఇంకా గొప్పగా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుడి చిత్తానికి విడిచిపెట్టినప్పుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఎలా ఉంటుందంటే, మనకి ఎంతసేపు అడ్జస్ట్మెంట్ ఇలా ఉంటే చాలు, ఇంత ఉంటే చాలు మనము బోర్డర్లు తీసుకుంటాం. కానీ దేవుడు సమృద్ధిగా ఇవ్వాలనుకుంటాడు. అర్థమవుతుందండి? సో కాబట్టి మనం ఏం చేయాలంటే మన చిత్తము కాదు, ఏమడగాలి? అయ్యా నీ చిత్తమే ప్రభువా, నీ చిత్తమే,
నీ చిత్తము నా పట్ల ఏమయ్యిందో, నీ ప్రణాళిక నా పట్ల ఏమయ్యిందో అదే నెరవేర్చు ప్రభువా అని దేవుడి మీద ఎప్పుడైతే నువ్వు దేవుడి మీద వేసేస్తావో, దేవుడు నువ్వు ఇచ్చిన దానికన్నా అడుగు దానికన్నా ఇంకా గొప్పగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి బర్త్డే వస్తుంది అనుకో, బర్త్డే వచ్చినప్పుడు మమ్మీ డాడీ మీకు ఇష్టమైనది ఏదైనా కొనలు చాలు, నేను వేసుకుంటా బట్టలు అంటే ఎంత సంతోషపడతారు, అవునా? 100 రూపాయలైనా పర్లేదు, 200 పర్లేదు, ఎంతైనా పర్లేదు, మీకు ఇష్టమైంది, మీకు నచ్చింది, మీ చిత్తమైంది కొనండి, మేము వేసుకుంటాం డాడీ మమ్మీ అంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, అవునా కదా? అలా అని తక్కువ రేట్లో కొంటారా? ఏం చేస్తారంటే, అబ్బా నా పిల్లాడు నాకు అది కావాలా ఇది కావాలని డిమాండ్ చేయలేదు, నాకు ఇష్టమైంది నాకు నచ్చిందే కొనమన్నాడు. కాబట్టి మా పిల్లాడికి ఈ సంవత్సరం బర్త్డేకి, మా బిడ్డకి ఈ సంవత్సరం బర్త్డేకి ఇంకా కాస్ట్లీ కొంటా, నేను ఇంకా ఖరీదైన కొంటానే. ఏం చేస్తారంటే నువ్వు అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా ఇంకా గొప్పగా ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుడు కూడా అంతే. ఎప్పుడైతే దేవుడి చిత్త ప్రకారం మనం చేయమంటామో దేవుడు గొప్పగా ఆదరిస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు కూడా సిలువకి వెళ్ళే ముందు ఆయన ఏం చేశారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 38 నుంచి 39 వరకు. మత్తయి సువార్త 38 నుంచి 39 వరకు చదువుకుందాం. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38, 39. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు సిలువ మరణమునకు వెళ్లే ముందు శిష్యులు అందరితో పాటు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు ఏమని అడుగుతున్నారంటే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయి అని అడుగుతూ ఏమంటున్నారు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే జరుగును కానిమ్ము. హల్లెలూయా. అయ్యా ఈ గిన్నె నా వద్ద నుంచి తీసేయి, తండ్రి ఈ గిన్నె నా వద్ద నుంచి తీసేయి అని అడిగాడు. కానీ అడిగి ఏమంటున్నాడు, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానీ. యేసు ప్రభువారు కూడా తండ్రి చిత్తం మీదే ఆధారపడ్డారు. ఎప్పుడు? సిలువ మరణానికి, సిలువకి వెళ్ళే ముందు కూడా ఆయన ఏం చెప్పారంటే, అయ్యా నా చిత్తము కాదు తండ్రి, నా ఇష్టం కాదు, నేను అడుగుతున్నా ఈ గిన్నె నా వద్ద నుంచి తీసే నేను అడుగుతున్నా, కానీ నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే జరిగించు అని యేసు ప్రభువారు తండ్రిని అడుగుతూ ఉన్నారు. దేవుని స్తోత్రం. అందుకే ఇంకొక మాట్లాడు యోహాను సువార్తలో చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 39వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. యేసు ప్రభువు ఏమన్నారు, నా ఇష్టం నెరవేర్చుకోవడానికి నేను రాలేదయ్యా భూమి మీదకి. ఎందుకు వచ్చాను? మరి ఎందుకు వచ్చానంటే నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చావు తెలుసా? నీ పట్ల కూడా దేవుడికి ఒక ప్రణాళిక ఉంది.
నీ పట్ల కూడా దేవుడికి ఒక చిత్తం ఉంది. నీవు నేను మనమందరం కూడా ఈ భూమిని విడిచి వెళ్ళిపోయే లోపల దేవుడి చిత్తం ఏమైందో, దేవుడి ప్రణాళిక ఏమైందో, ఆ దేవుడి యొక్క చిత్తాన్ని, ఆ దేవుడి యొక్క ప్రణాళికని పరిపూర్ణం చేసి వెళ్ళాలి. అది దేవుని యొక్క చిత్తము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కుష్ఠరోగి వచ్చి ఏమన్నాడు? అయ్యా, నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారమే జరుగును కాక. అప్పుడేం జరిగించండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనెను. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రీతిగా అయ్యా నీ ఇష్టమైతే, అయ్యా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరుస్తా అని అడిగినప్పుడు యేసు ప్రభువారంట చెయ్యి చాపి ముట్టాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకు చెయ్యి చాపి ముట్టాడు? మనం బైబిల్లో చూసినట్లయితే యేసు ప్రభువారు ఒక మాట సెలవిస్తే రోగం మంచిగా అయిపోతుంది కదా. ఇప్పుడు శతాధిపతి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి అయ్యా నా దాసుడు అక్కడ పక్షవాయువుతో పడుతున్నాడు అన్నప్పుడు, నేను వస్తానన్నప్పుడు యేసు ప్రభువారు అయ్యా నువ్వు రానవసరం లేదు, ఒక్క మాట సెలవిస్తే చాలు, ఒక్క మాట సెలవిస్తే నా దాసుడు లేస్తాడు అని చెప్పినప్పుడు నీ విశ్వాసం చొప్పున జరుగునుగా కానప్పుడు ఇక్కడ మాట పలకగానే అక్కడ దాసుడు లేచి కూర్చున్నాడు. అయితే మరి ఇక్కడ కుష్ఠరోగి మీద ఏం చేశాడంట? చెయ్యి వేశాడు. నీ కుష్ఠరోగం తగ్గిపోయింది, వెళ్ళిపోవచ్చు కదా, అనొచ్చు కదా. అంటే తగ్గిపోతుంది నీ రోగం, కుష్ఠరోగం తగ్గిపోతుంది, వెళ్ళిపో అంటే 100% తగ్గిపోతుంది. కానీ అలా అనలేదు. ఏం చేశాడంట? ఆ కుష్ఠరోగిని ముట్టాడు. ఎందుకు ముట్టాడంటే, ఇప్పుడు ఈ వ్యక్తికి పైకి కనిపించేది కుష్ఠరోగం, పైకి కనిపించేది కుష్ఠరోగం, కానీ ఈ వ్యక్తి హృదయం లోపల కృంగిపోతా ఉన్నాడు. ఎందుకు కృంగిపోతా ఉన్నాడంటే, అయ్యో ఈ కుష్ఠరోగం వచ్చింది, నా బంధువులు వదిలేశారు, మా అన్నదమ్ములు వదిలేశారు, అక్క చెల్లి వదిలేశారు, అన్నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను వదిలేశారు, ఆఖరికి నేను పుట్టి పెరిగిన ఈ గ్రామం కూడా వదిలేసింది నన్ను, అందరూ నన్ను వదిలేశారు, నన్ను తీసుకెళ్ళి ఎందుకు కాని వాళ్ళగా ఎక్కడో ఊరవల ఒక గ్రామం చివరిన నన్ను పాడేశారు. ఎవరిని ముట్టుకోవడానికి లేదు, ఎవరు నన్ను ముట్టుకోవి, ఎందుకు ఈ బతుకు బతికే బదులు చస్తే మేలు. ఆ కుష్ఠరోగి హృదయంలో కృంగిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేశారంటే, ముందు ఆ వ్యక్తికి పైన కుష్ఠరోగం స్వస్థపరచడం కాదు, లోపల ఉన్నటువంటి గాయాన్ని స్వస్థపరిచాడు. హల్లెలూయా. లోపల హృదయంలో ఏముంది? పెద్ద గాయం ఉంది ఆయనకి. అందరూ వదిలేశారు, నాకెవరు లేరు, నేను ఒంటరినే అనే లోపల పెద్ద గాయం ఉంది. అందుకే ఆ గాయాన్ని ఆ వ్యక్తి మర్చిపోవాలి. సంతోషం ఉండాలంటే ఏం చేయాలి? ఆ వ్యక్తిని ముట్టుకోవాలి. ఎప్పుడైతే ముట్టుకున్నాడో అబ్బా యేసయ్య నన్ను ముట్టుకున్నాడు. వాళ్ళు వీళ్ళు ఎవరు ముట్టుకోకపోయినా నన్ను ఎవరు ముట్టుకున్నారు? యేసయ్య ముట్టుకున్నాడు. హృదయంలో సంతోషం, ఆ గాయం అంతా వెళ్ళిపోయింది. హృదయం అంతా సంతోషంతో ఆనందంతో నింపబడింది. శరీరం చూస్తే మామూలుగా అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడండి యేసు ప్రభువు వారు ఓన్లీ పైన మాత్రమే కాదు, నీ లోపల కూడా స్వస్థపరచాలని ఆయన కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుష్ఠరోగి చేసినటువంటి ఫస్ట్ పని ఏంటి? మొట్టమొదటిగా విన్నాడు, వినే మనసు ఉంది. రెండవదిగా
ఆయన వద్దకు వచ్చే మనసు ఉంది. మూడవదిగా తగ్గింపు స్వభావం ఉంది. నాలుగవదిగా అయ్యా నీ చిత్తమే చేయండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయ. అంటే ఎవరి మీద వేసాడంటే తన బాధ, తన దుఃఖం అంతా కూడా యేసయ్య మీదే వేసేసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవులుగా దేవుని నమ్ముకునే బిడ్డలుగా మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఫస్ట్ మనం దేవుని వాక్యము వినాలి. దేవుని స్తోత్రం. రెండవదిగా ఆయన సన్నిధికి మనము రావాలి. వచ్చి మోకాళ్ళు వేసుకుని కూర్చోవడం కాదు. ఎలా కూర్చోవాలా? తగ్గింపు స్వభావము. దేవుడు సన్నిధికి వచ్చి మోకరించాలి, తగ్గింపు స్వభావముతో ఉండాలి. తర్వాత ఏం చేశాడు? నీకు ఇష్టమైతే మనము దేవుణ్ణి ఏమడగలంటే అయ్యా నీ చిత్త ప్రకారమే జరిగించు అని ఎప్పుడైతే మనం అడుగుతామో ఆ విధంగా అడిగినప్పుడు ఇక్కడ కుష్ఠరోగి ఏ రీతిగా అయితే పొందుకున్నాడో మనము కూడా అదే రీతిగా అదే గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మనము కూడా మన జీవితంలో పొందుకుంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ కుష్ఠరోగం ద్వారా దేవుడు మనకి 4 విషయాలు ఈరోజు స్పష్టంగా మాట్లాడాడు. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఆ కుష్ఠరోగి స్వస్థత పొందుకుంటాడు. స్వస్థత పొందుకుని అనేక మందికి వెళ్ళి సువార్త ప్రకటిస్తాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ కుష్ఠరోగి స్వస్థపడి మందిరానికి వెళ్ళి కానుక వేస్తాడు. మనం కుష్ఠరోగి అని సింపుల్గా తీసుకుంటాం, కానీ ఈ కుష్ఠరోగి ద్వారా ఇన్ని విషయాలు దేవుడు మనకి నేర్పిస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా వినే స్వభావం ఉండాలి. రెండవది ఆయనకి సన్నిధికి వచ్చే స్వభావం ఉండాలి. మూడవది తగ్గింపు స్వభావం ఉండాలి. నాలుగవది ఆయన చిత్తమే జరగాలని అడగాలి. దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలకి మనం కృతజ్ఞతలు చెల్లించే హృదయం కలిగి ఉండాలి. చివరిగా నీకు సువార్త ప్రకటించే మనసు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి మనసు ఇక్కడున్న మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దేవానికి స్తోత్రం నాయన, మహోన్నతుడా, మహాగణుడ, గొప్ప దేవుడా, సదాశక్తి మంతుడా, నీకు వందనాలు అయ్యా. ఈరోజు ప్రభు అనేక విషయాలు ప్రభు నాయన మార్కు సువార్త 1 అధ్యాయం 40 నుంచి 45 వర్షం దాకా మీరు మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయ్యా ఏవైతే లక్షణాలు ప్రభు కలిగి ఉన్నాడో నాయన అవన్నీ కూడా మా జీవితంలో కలిగి మేము కూడా వినే స్వభావం కలిగి, మీ వద్దకు వచ్చే స్వభావం కలిగి, తగ్గించుకునే స్వభావం కలిగి, అయ్యా మీ చిత్తం నెరవేర్చే స్వభావం కలిగి, అలాగే మేము కూడా సువార్త ప్రకటించే మనసు కలిగి ఆ రీతిగా నాయన మీ ముందుకు సాగిపోయే కృపను మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.